నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర అత్యంత విలక్షణమైనది. సాధారణంగా ప్రభుత్వాలు పన్నులు, ఇతర సేవల ద్వారా ఆదాయాన్ని సమకూర్చాలంటే దేశ కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ మాత్రం తన వ్యూహాత్మక ఆర్థిక కార్యకలాపాల ద్వారా భారీగా లాభాలను ఆర్జిస్తుంది. ఇటీవల ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా 2.11 లక్షల కోట్ల రూపాయల రికార్డు డివిడెండ్ అంటే మిగులు నిధులు బదిలీ చేయడానికి ఆమోదం తెలపడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఇది ఆర్బీఐ చరిత్రలోని అత్యధిక డివిడెండ్ కావడం విశేషం. అసలు ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థగా కనిపించే కేంద్ర బ్యాంక్ ఇంత భారీ స్థాయిలో లాభాలను ఎలా గడిస్తుంది? దాని అంతర్గత పనితీరు ఎలా ఉంటుంది? అలాగే ఈ నిర్దిష్ట 2.11 లక్షల కోట్ల రూపాయల భారీ లాభానికి దారితీసిన అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఏంటో సమగ్రంగా తెలుసుకుందాం. మొదటగా ఆర్బీఐ ఒక సాధారణ వాణిజ్య బ్యాంకు లాగా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించడం లేదా నేరుగా రుణాలు ఇవ్వడం వంటి పనులు చేయదు. ఇది బ్యాంకర్లకే బ్యాంకుగా ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, రూపాయి విలువను స్థిరంగా ఉంచడం, కరెన్సీ నోట్లను ముద్రించడంతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని పర్యవేక్షించడం దీని ప్రధాన విధులు. ఈ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఆర్బీఐ భారీగా ఆస్తులను, పెట్టుబడులను నిర్వహిస్తుంది. ఈ ఆస్తులపై వచ్చే ఆదాయమే ఆర్బీఐ ప్రధాన వనరు. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం కేంద్ర బ్యాంకు తన ఖర్చులు, మొండి బకాయిల కోసం కేటాయింపులు, ఆస్తుల తరుగుదల, సిబ్బంది జీతభత్యాల వంటి అన్ని అవసరమైన వ్యయాలను మినహాయించిన తర్వాత మిగిలిన పూర్తి లాభాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనినే మనం డివిడెండ్ లేదా మిగులు నిధుల బదిలీ అని పిలుస్తాము. ఆర్బీఐకి లాభాలు లేదా ఆదాయం ఏ మార్గాల ద్వారా వస్తుందనేది గమనిస్తే అందులో ప్రధానమైనది విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్ నిర్వహణ. భారత్ వద్ద ఉన్న బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ కరెన్సీని ఆర్బీఐ కేవలం నగదు రూపంలో ఉంచకుండా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల సురక్షితమైన ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులలో పెట్టుబడిగా పెడుతుంది. వీటిపై ఆర్బీఐకి నిరంతరం భారీగా వడ్డీ ఆదాయం లభిస్తుంది. రెండవ మార్గం దేశీయంగా నిర్వహించే మార్కెట్ కార్యకలాపాలు. భారత ప్రభుత్వం జారీ చేసే బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. వీటిపై కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వడ్డీని పొందుతుంది. మూడవ మార్గం దేశంలోని వాణిజ్య బ్యాంకులకు అత్యవసర సమయాల్లో లేదా స్వల్పకాలిక అవసరాల కోసం ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రెపో రేటు వడ్డీ. ఈ వడ్డీల రూపంలోనే ఆర్బీఐకి ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఏకంగా 2.11 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయి మిగులును సాధించడానికి గల కారణాలను పరిశీలిస్తే ఇందులో అంతర్జాతీయ వడ్డీ రేట్ల పెరుగుదల అత్యంత కీలక పాత్ర పోషించింది. గత 2-3 అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు మునుపెన్నడూ లేని విధంగా 5% పైగా పెరిగాయి. ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వలలో అధిక భాగాన్ని ఈ అమెరికన్ బాండ్లలోనే పెట్టుబడిగా ఉంచడం వల్ల గతంలో కంటే ఈసారి విదేశీ ఆస్తులపై వచ్చిన వడ్డీ ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగింది. ఇది ఆర్బీఐ లాభాలను అమాంతం పెంచేసింది. దీనికి తోడు రూపాయి డాలర్ మారకపు విలువలలో వచ్చిన హెచ్చు తగ్గులతో పాటు ఆర్బీఐ చేపట్టిన డాలర్ విక్రయాలు కూడా ఈ భారీ లాభానికి మరో కారణం. దేశీ మార్కెట్లో రూపాయి విలువ మరీ పడిపోకుండా కాపాడటానికి ఆర్బీఐ సమయానుకూలంగా తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించి రూపాయలను కొనుగోలు చేస్తుంటుంది. చాలా ఏళ్ల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన డాలర్లను ప్రస్తుత ఆర్థిక మార్కెట్ ధర వద్ద విక్రయించడం వల్ల ఆర్బీఐకి రికార్డు స్థాయిలో ట్రేడింగ్ లాభాలు వచ్చాయి. అలాగే దేశీయంగా కూడా రెపో రేట్లను అధికంగా కొనసాగించడం వల్ల భారతీయ బ్యాంకుల నుండి వచ్చిన వడ్డీ ఆదాయం కూడా మెరుగ్గా ఉంది. ఈ అంతర్జాతీయ దేశీయ ఆర్థిక పరిణామాల కలయికే ఆర్బీఐకి ఇంతటి బంపర్ లాభాలను తెచ్చిపెడుతుంది.
అయితే వచ్చిన లాభాన్ని మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేయకుండా ఆర్బీఐ భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరిట కొంత సొమ్మును తన వద్దే దాచుకుంటుంది. గతంలో భీమల్ జలాన్ కమిటీ వేసిన సిఫార్సుల ప్రకారం ఈ రిస్క్ బఫర్ నిధిని ఆర్బీఐ తన మొత్తం ఆస్తులలో 5.5% నుండి 6.5% మధ్య నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది దేశ ఆర్థిక పరిస్థితి బాగుండడంతో పాటు లాభాలు భారీగా రావడంతో ఆర్బీఐ ఈసారి రిస్క్ బఫర్ శాతాన్ని 6.5%కి పెంచి భవిష్యత్తు రక్షణ కోసం గట్టి ఏర్పాట్లు చేసుకుంది. అలా రక్షణ నిధికి గరిష్టంగా కేటాయించిన తర్వాత కూడా మిగిలిన నికర మిగులు 2.11 లక్షల కోట్ల రూపాయలుగా తేలడం విశేషం. ఈ భారీ డివిడెండ్ బదిలీ భారత ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సంజీవనిలా మారబోతోంది. బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఇది దాదాపు రెట్టింపు ఆదాయం కావడం వల్ల ప్రభుత్వ ఆర్థిక లోటు భారీగా తగ్గుతుంది. ఈ అదనపు నిధులను ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, అంటే రహదారులు, రైల్వేలు, పోర్ట్ల నిర్మాణానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల మార్కెట్లో కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుంది. అలాగే సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూసుకోవడానికి, మార్కెట్ నుండి ప్రభుత్వం చేసే అప్పులను తగ్గించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్ వ్యూహాలను సరిగ్గా వాడుకుంటూ కేంద్ర బ్యాంకు సాధించిన ఈ విజయం నవభారత ఆర్థిక పటిష్టతకు ఒక బలమైన పునాదిగా నిలిచింది.